ఒంగోలులోని భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆఫీసులో ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక, గ్రానైట్ తవ్వకాలపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో జేపీ వెంచర్స్ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా జరిగాయి. దీంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికుర్వ ప్రాంతాల్లో గ్రానైట్ తవ్వకాలు ఇష్టారీతన చేశారు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండానే గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇసుక, గ్రానైట్ తవ్వకాల్లో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఒంగోలులోని భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో రికార్డులు స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒంగోలులోని భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వెంకట్రావు సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు, ఏంటి ఈ సోదాలకు సంబంధించి అప్డేట్స్? శంకరి, ప్రకాశం జిల్లా ఒంగోలులోని భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో ఈ రోజు పొద్దు నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆ గనుల శాఖ కార్యాలయంలో ఉన్న ప్రతి డాక్యుమెంట్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ కాలంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జేపీ వెంచర్స్ ఇసుకను విచ్చలవిడిగా తవ్వకాలు జరిపి అమ్మకాలు జరిపింది. దీనితో పాటు ఇటు చేమకుర్తితో పాటు ఇటు బల్లికుర్వ ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి కూడా వైసీపీ నాయకులు విచ్చలవిడిగా గ్రానైట్ తవ్వకాలు జరిపారు. దీంతో పాటు అక్రమంగా రవాణా చేయడంతో ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ మొత్తాన్ని కూడా కోట్ల రూపాయల్లో ఎగ్గొట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒంగోలులోని గనుల శాఖ కార్యాలయంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఏసీబీ అధికారుల పరిశీలన తర్వాత ఏదైతే గత 5 ఏళ్ల కాలంలో ప్రకాశం జిల్లాలో ఇటు ఇసుక కావచ్చు, అటు గ్రానైట్ గనుల తవ్వకాల్లో జరిగిన అక్రమాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.